ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత బీఎస్సీ సమావేశం జరగనుంది. తొలుత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం రెండోసారి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు వరుసగా 5 రోజులు జరుగుతాయని చెబుతున్నారు. షెడ్యూల్ ను బీఎస్సీ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉన్నప్పటికీ 5 రోజులు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తొలి రోజు గవర్నర్ ప్రసంగం పూర్తయ్యాక సభ వాయిదా పడనుంది. అనంతరం బీఎస్సీ సమావేశానికి టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ ప్రతినిధులు హాజరవుతారు. రెండో రోజు సమావేశాల్లో క్వశ్చన్ అవర్, ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదిస్తారు. అదే రోజు ఈ తీర్మానంపై అన్ని పక్షాల సభ్యుల ప్రసంగాలు, చివర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రిప్లై ఉంటుంది. మూడో రోజు బుధవారం క్వశ్చన్ అవర్ తర్వాత శ్వేతపత్రం ప్రవేశపెట్టనున్నారు. వరుసగా గురు, శుక్రవారాల్లో కూడా ప్రశ్నోత్తరాల తర్వాత మరో 2 శ్వేతపత్రాలు ప్రవేశపెట్టనున్నారు. శుక్రవారం మధ్యాహ్నంతో అసెంబ్లీ సమావేశాలు ముగించే విధంగా షెడ్యూల్ ని తాత్కాలికంగా నిర్ణయించారు. అయితే సోమవారం జరగనున్న శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశంలో షెడ్యూల్ కు అధికార ముద్ర వేయనున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు సందర్శకులకు పాసులు ఇవ్వకూడదని నిర్ణయించారు. ఎమ్మెల్యేల వెంట వచ్చే వారంతా బయటే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రుల్ని కలిసేందుకు వచ్చేవారు కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత సచివాలయానికి రావాలని సిబ్బంది స్పష్టం చేశారు. గత సమావేశాల్లో సందర్శకులు ఎక్కువ మంది రావడంతో అంతా గందరగోళంగా మారిందని స్పీకర్ కు ఫిర్యాదులు అందాయి. దీంతో సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ, మండలి సమావేశాలకు సందర్శకుల్ని పూర్తిగా నియంత్రించాలని నిర్ణయించారు.